నమస్తే 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 ఫోటో ఎక్కడికి వచ్చినావు కదా అనంతపురం జిల్లా अथो निशावितस्यान्ते नाभ्यां प्रतिष्ठते द्वारमालाकुलं भाति विश्वस्वाय धर्मनगरं सन्ततं शिलानिस्तुलं वच्च स्वसितं दिवं तस्यान्ते सितरकं शोत्रस्य सर्वं प्रदर्शितं तस्य मध्ये एव कृषिकाम् अनेयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्थविज्जुल्लेखे वास्तरः ॐ ఓకే ఓకే సరే సరే సిద్ధిరస్తు దీర్ఘాయుష్యమస్తు శ్రీ సోమేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కృపా కరుణాకటాక్ష వీక్షణ సిద్ధిరస్తు. ఇవాళ అర్చన సమాఖ్య నూతన నాయకత్వం అనంతపురం జిల్లా ఏర్పాటు జరిగింది. శ్రీ పుల్లమాచార్యులు గారు ఇవాళ అనంతపురం జిల్లా అధ్యక్షులుగా అర్చక సమాఖ్య అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వారికి నా అభినందనలు. అలాగే అనంతపురం జిల్లాలోని అర్చకులందరూ కూడా వారి యొక్క వినతులు కూడా ఇవ్వడానికి సంసిద్ధులయ్యారు. ముఖ్యంగా DDNS అయితేనేమి లేదా మిగతా 43లో తమ పేరు నమోదు చేయడం అయితేనేమి లేదా ID కార్డుల విషయంలో అయితేనేమి మేమంతా కూడా బయోవిజ్ఞాన దృష్టికి తీసుకెళ్తాము. మా కార్యాలయం నుండి ఎటువంటి ప్రతిపాదనలు కూడా కొద్దిగా ఆలస్యమైన మేము తప్పకుండా మేము వాటి యొక్క పరిశీలన చేసేసి పూర్తిగా ఎలిజిబిలిటీ ఉందా లేదా మా రాష్ట్ర నాయకత్వం అయినటువంటి కోటపాటి శ్రీని గారు చెప్పినట్టు మేమన్నీ కూడా వాటి సూచనలన్నీ కూడా తీసుకొని మా ప్రధాన కార్యాలయానికి పంపించేటట్టు ఏర్పాట్లు చేస్తాము. ఏసీ గారు, ఇక్కడ కొంతమంది అర్చకులు మా దగ్గరకు వచ్చిన సమస్య అమ్మ ఒడి పడడం లేదు అంటున్నారు. దాని మీ వివరం ఇవ్వండి. నేను చెప్పాను, గత మీటింగ్లో కూడా చెప్పాను. నేను అమ్మ ఒడి అన్నది మా కార్యాలయం నుంచి మా శాఖ నుంచి వచ్చేటువంటి అమౌంట్ కాదు. వీళ్ళు DDNS వాళ్ళకి మన ప్రాబ్లం వస్తుంది, రెగ్యులర్ వాళ్ళకి అనేది ఉండొచ్చు. ఆ DDNSలో గౌరవ వేతనం ఎంత ఉంది అనేది తెలియజేసుకుంటూ ఆ పడితనానికి ఎంత ఇస్తున్నారని తెలియజేస్తూ వాళ్ళు రాతపూర్వకంగా ఆ శాఖకి ఎవరైతే నిలిపేశారో వాళ్ళకి ఇచ్చినటువంటి శాంక్షన్ ఆర్డర్స్ పెట్టేసేసి వాళ్ళకు రాతపూర్వకంగా అర్జీ చేసుకుంటే వాళ్ళు ఏమైనా పరిష్కరించే దిశగా ఆలోచిస్తారు. లేదంటే కనుక ఈ రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళేసేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే కనుక అక్కడి నుంచి ఏమన్నా ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అమ్మఒడి రానటువంటి అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో DDNS కింద వాళ్ళకు మాకు జీతం, ఇది ప్రభుత్వం ఇస్తుంది జీతం కాదు, గౌరవ వేతనం మాత్రమే. ఈ గౌరవ వేతనంలో కూడా ఇందులో ఇంత భాగం మాత్రమే మా గౌరవ వేతనం, మిగతా భాగం పూజా ద్రవ్యాల నిమిత్తం ఇస్తున్నారు. మాకు గౌరవ వేతనాన్ని మీరు శాలరీ కింద పరిగణించినా కూడా మీరు పెట్టిన లిమిట్లో వస్తుందా లేదా అని తెలియజేస్తూ ఒక అర్జీ చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. అట్లా కాని పక్షంలో అయితే కనుక రాష్ట్ర స్థాయి నాయకత్వం ఆ దిశపైన ఆలోచించాల్సింది. మా శాఖకు సంబంధించినటువంటి విషయం కాదు. మా శాఖ తరఫున రావాల్సినవి మాత్రం రెగ్యులర్గా పడుతున్నాయి. 1-2 కేసుల్లో ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే నా దృష్టి తీసుకొస్తే నేను చేస్తాను. నా పేరు శ్రీనివాస ఆచార్యులు. ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా ఉన్నాను. ప్రస్తుత కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ధూపదీప నైవేద్యానికి ఉండవలసిన 5,000 రూపాయల యొక్క జీతాన్ని 10,000 రూపాయల యొక్క జీతం పెంచడము, 12 సంవత్సరాలు వేదం చేసి నిరుద్యోగంగా ఉన్నటువంటి వేద పండితులకు కూడా నెలకు 3,000 రూపాయలు అర్చకావృత్తి ఇవ్వడము, అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది.
ఆలయాల్లో పనిచేసే అర్చకులను సంప్రదించి మాత్రమే ఆలయాల విరుద్ధంగా ఏ పని చేయకూడదు ట్రస్ట్ బోర్డు అయితే ఇంకోటి అయితేనేమి అర్చక స్వామిని సంప్రదించి ఆ ఆలయం యొక్క ఆగమాలను కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి అర్చక స్వామికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వంలో ఆ సర్కిల్ రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఏపీ అర్చక సమాఖ్య ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 13వ తేదీ ఈ అనంతపురం జిల్లాలో నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. నూతన జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్త జిల్లా అధ్యక్షుడిగా పుల్లమాచార్యులు గారిని, ప్రధాన కార్యదర్శిగా హనుమంతరాడు తిమ్మరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటుగా ఒక 30 మందిని కమిటీలో తీసుకోవడం జరిగింది. అర్చకుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అర్చక సమస్యల యొక్క పరిష్కారానికి అడుగులు వేసే దిశగా మండలానికి ఒక కమిటీ మెంబర్గా పెట్టడం జరుగుతూ ఉంది. కనుక అర్చకుల శ్రేయస్సే మా శ్రేయస్సు అన్నటువంటి విధానంతో ఏపీ అర్చక సమాఖ్య ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగానే ఇక్కడ వచ్చిన అనంతపురం జిల్లా అర్చకుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అర్చకులకు సంబంధించిన సమస్యలు 43 విషయం అయితేనేమి, ఐడి కార్డ్స్ విషయం అయితేమి, పడితరం విషయం అయితేమి, ధూపదీప నైవేద్యాల విషయాలు అయితేనేమి అన్నీ కూడా కూలంకుషంగా అర్చకుల సమస్యను దృష్టిలో పెట్టుకొని జిల్లా అర్చక సమాఖ్య ద్వారా సార్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి నేను ఈఓ గారితో, ఇన్స్పెక్టర్ గారితో, మండలి ఇన్ఛార్జీలతో ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి దానికి మిమ్మల్ని కూడా జిల్లా కమిటీ పెద్దలైనటువంటి అధ్యక్ష కార్యదర్శిని కూడా పిలిచి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి సార్ గారు ఈ సమావేశం చెప్పడము మాకు శుభపరిణామంగా భావిస్తున్నానని తెలియజేస్తూ అర్చకుల సమస్యల యొక్క పరిష్కారానికి ఎప్పుడు కూడా ఏపీ అర్చక సమాఖ్య ముందుంటుందని, నేను అనే భరోసా ఖచ్చితంగా ప్రతి అర్చక సమాఖ్య అర్చకులకు ఉంటుందని తెలియజేస్తున్నాను. జై అర్చక సమాఖ్య.